మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో మీ అందరికీ ఉదయకాల శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి దినము కూడా ఈ విధంగా దేవుని వాగ్దానాన్ని మనం చదువుకుని ధ్యానం చేసుకోవడానికి ప్రభు తన కృపను మనకు అనుగ్రహించినందుకై నేను దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. ఈనాటి వాక్య ధ్యానము కొరకు యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వాక్యాన్ని మనం చదువుతున్నాం. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసినైన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన స్థలములలో నివసించువాడను, అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును వినయము గలవారి యొద్దను దేన మనసు గలవారి యొద్దను నివసించుచున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేవునికి ఉన్నటువంటి గొప్ప వ్యక్తిత్వాన్ని ఇక్కడ యెషయా ప్రవక్త ద్వారా జనులకు తెలియజేస్తూ ఉన్నాడు. మనము నమ్మినటువంటి దేవుడు, మనము ఆరాధించేటువంటి దేవుడు, మనము కొలిచి పూజించి మనము ఆయనను ఘనపరిచేటువంటి దేవుడు ఎలాంటి వాడు అనంటే మహాగణుడు, మహా ఉన్నతమైనటువంటి స్థలములలో నివసించేవాడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి. చూడండి ఎంత క్లియర్గా దేవుని యొక్క వాక్యం ఇక్కడ దేవుని యొక్క వ్యక్తిత్వాన్ని చెప్తుందో. అంతేకాదు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలముల్లో నివసించేవాడు. దేవుని యొక్క వ్యక్తిత్వం అది, దేవుని యొక్క గుణగణాలు అవి. ఆయన మహోన్నతుడు, మనం ఆరాధించే దేవుడు మహా ఉన్నతమైన స్థలములలో ఉండేటువంటి దేవుడు, మహాగణుడు, గనులందరికంటే కూడా శ్రేష్టమైనటువంటి వాడు, గనులందరిలోనే ప్రముఖమైనటువంటి దేవుడు, మహాగణుడు. అలాంటి దేవుడు నిజంగా మనల్ని ఎంత ప్రేమించాడు అని అంటే ఇక్కడ స్పష్టంగా వ్రాయబడుతుంది, నేను మహాగణుడను మహోన్నతుడను పరిశుద్ధ స్థలాల్లో నివసించేటువంటి పరిశుద్ధుడను, అయినను దేవుని గొప్ప విషయాన్ని చూడండి, అయినను నేను వినయము గలవారి ప్రాణమును ఉజ్జీవింప చేయడానికి. ఈ భూలోకములో ఎవరైతే వినయము కలిగి విధేయత కలిగి ఉన్నారో వారు ప్రార్థన విని, ఎక్కడ భూమి మీద నుండి పరిశుద్ధ స్థలములో ఉన్నటువంటి దేవుడు వారి ప్రార్థనను విని ఏం చేస్తాడంట, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకు. ఈ లోకములో నలిగిపోతున్నవేమో, ఈ యొక్క భూ సంబంధమైనటువంటి వ్యాధి బాధలలో నలిగిపోతున్నటువంటి మన ప్రార్థన ఆయన విని ఆయన ఏం చేస్తాడంట తెలుసా, వినయము గలవారి యొద్దను, ఏమండి దేన మనసు గలవారి యొద్దను ఏం చేస్తాడంట, నివసిస్తాను. ఆయన ఎక్కడికి వస్తున్నాడు, ఎక్కడ ఉన్నటువంటి వాడు ఎక్కడికి వస్తున్నాడు, ఎవరితో నివాసం చేస్తున్నాడు? పరిశుద్ధులైనటువంటి మనము, ఏ అర్హత లేనిటువంటి మనకు మహోన్నతమైనటువంటి స్థలములలో నివసించేటువంటి మహాగణుడు, మహారాజు, మహాప్రభువు ఆయన మనతో నివాసం చేయడానికి వస్తున్నాడట. వాట్ ఏ వండర్ఫుల్ గాడ్! ఎవరికి ఉందండి ఈ గొప్ప వ్యక్తిత్వం? ఎవరికి ఉంది? ఇదిగో నువ్వు నన్ను ఆరాధించకపోతే నేను చంపేస్తాను, నువ్వు నన్ను గణపరచకపోతే, నా కోను కొయ్యకపోతే, నా మేకను కొయ్యకపోతే నిన్ను నీ కుటుంబాన్ని నాశనం చేసేస్తాను అనేటువంటి వారిని చూసాం. కానీ మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధ స్థలాల్లో నివసించేటువంటి పరిశుద్ధమైనటువంటి దేవుడు నీ భూలోకములోనికి, పాప సంబంధమైనటువంటి ఈ లోకములోనికి, పాపిగా ఉన్నటువంటి నీ దగ్గరికి, నా దగ్గరికి మన మనసు మార్చుకుని ప్రార్థన చేస్తే నలిగిపోతున్నటువంటి మన దురావస్థను చూసి, మన బాధను చూసి, మన వ్యాధిని చూసి ఆయన మన దగ్గర నివసించడానికి వస్తున్నాడంట. బంధువులు నివసించారా నీ దగ్గర? ఎప్పుడైనా నువ్వు ఆపదలో ఉన్నప్పుడు, వేదనలో ఉన్నప్పుడు ఎప్పుడైనా బంధువులు ఉన్నారా? నీవు నలిగిపోతున్నటువంటి మరణపరమైనటువంటి సంబంధమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు
నీ స్నేహితులు అన్నవారు, నీ బంధువులు అన్నవారు, నీ అని నువ్వు అనుకున్నటువంటి వారు ఎవరైనా నీ దగ్గర నివసించారా? కానీ నలిగిపోతున్నటువంటి మన శ్రమను చూచి ఈ లోకములో నివాసం చేయడానికి పరిశుద్ధుడైన దేవుడు మన దగ్గరికి వస్తున్నాడంట. వాట్ ఏ వండర్ఫుల్ అండి. ఆలోచించండి ఒకసారి, ఆలోచించండి. ఇలాంటి ఆయన్ని మానేసి నీకు వ్యాధి కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు, అవమానం కలిగినప్పుడు, ఇబ్బంది కలిగినప్పుడు, ఇరుకులో ఉన్నప్పుడు, సమస్యలో ఉన్నప్పుడు, వేదనలో ఉన్నప్పుడు, దుఃఖంలో ఉన్నప్పుడు మనుషులకి ఎందుకు చెప్తున్నావు? ఆయనకి చెప్పు, నేను నలిగిపోతూ ఉన్నాను తండ్రి, నన్ను ఉజ్జీవింప చేయి నాయన, దురావస్థలో ఉన్నాను తండ్రి, నన్ను జ్ఞాపకం చేసుకో నాయన అని మహోన్నతుడికి, పరిశుద్ధుడికి, మహాగణుడైనటువంటి దేవునికి, పరిశుద్ధ స్థలంలో నివసించే దేవునికి ప్రార్థన చేయి. నీ దగ్గర ఆయన నివసించడానికి వస్తూ ఉన్నాడు. నేను నివసిస్తానని వాగ్దానం ఇస్తున్నాడు. అలాంటి దేవుణ్ణి ఆరాధించు, అలాంటి దేవునికి ప్రార్థన చేయి, అలాంటి దేవుని గణపరచు. ఈ ఉదయకాల సమయం నువ్వు వేదనలో ఉన్నావో, ఇరుకులో ఉన్న ఇబ్బందులు ఉన్న, ఆరోగ్యంలో ఉన్నావో, ఆత్మీయ రక్షణ లేకుండా కొట్టుమిట్టాడిపోతున్నావో, మోకరించి అయ్యా నేను వినయంగా ప్రార్థన చేస్తూ ఉన్నాను, నన్ను జ్ఞాపకం చేసుకో తండ్రిని నువ్వు ఆయన ఆహ్వానించినప్పుడు ఆయన నీ హృదయంలో, నీ ఇంటిలో, నీ జీవితంలో నివసించడానికి సిద్ధపడుతున్నాడు, రావడానికి ఇష్టపడుతున్నాడు. మరి ఇక ఆలస్యం ఎందుకు? మోకరించి దేవుని సన్నిధిలో ప్రార్థించి దేవుడు నిన్ను ఉజ్జీవింప చేయడానికి రాబోతూ ఉన్నాడు. నీ నలిగినటువంటి జీవితాన్ని ఉజ్జీవింప చేసి నీకు ఆదరణ కలుగు చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు నీకు, నీ కుటుంబానికి అనుగ్రహించునుగాక. ఆమె. పరిశుద్ధుడైన తండ్రి, నలిగిపోతున్న ఈ కుటుంబాన్ని ఉజ్జీవింప చేయడానికి, వేదనలో, దుఃఖములో, అనారోగ్యములో నాయన ఇదిగో తండ్రి అశాంతిలో ఉన్నటువంటి ఈ కుటుంబానికి మీరు ఓదార్పు, ఆదరణ కలుగు చేయడానికి, ఈ కుటుంబంలోనికి, గృహంలోనికి, వ్యక్తిలోనికి మీరు రమ్మని, మీరు నివసించమని ఇదిగో నాయన దైవజనుడిగా నేను కోరుతూ ప్రార్థిస్తూ ఉన్నాను. నా ప్రార్థన మీరు ఆలకించి, ఈ బిడల ప్రార్థన ఆలకించి వీరి జీవితంలోనికి వచ్చి దేవా వారిని ఉజ్జీవింపచేసి, బలపరిచి, దీవించి మహిమను పొందమని, స్వస్థతను కలుగజేసి ఆదరించమని మా ప్రభువును, రక్షకుడు నాయన క్రీస్తు ప్రభు వారి పెట్టి అడిగి ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ. దేవుడు తప్పకుండా మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.